శ్రావణ మాస పూజ అయిపోయాక అందరికీ భోజనాలు వడ్డిస్తూ ఉంటారు. ఇక చంటి బసవ వాళ్ళైతే ఒకవైపు, ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒకవైపు కూర్చుంటారు. ఇక అందరికీ భోజనాలు వడ్డిస్తూ ఉంటారు. సింధూర అయితే చంటికి అన్నీ దగ్గరుండి వడ్డిస్తూ ఉంటుంది. ఇక చంటి అలా తినడం చూసి సింధూర చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక అందరూ భోజనం అయిపోయాక బసవ వాళ్ళు ఆకులు తీస్తూ ఉంటే, బసవ అలా ఉన్నవ్వండి, మీరు వెళ్ళండి, మేము తీస్తాము అని చెప్పి చెంచలమ్మ అంటూ ఉంటుంది. ఇక సింధూర అవన్నీ తీసేశాక చంటి ఆకును మాత్రం తీసుకుని వచ్చి తను వేరేగా వచ్చి చంటి తిన్న భోజనం ఆకులోనే సింధూర కూడా వడ్డించుకొని తింటూ ఉంటుంది. అదంతా కూడా అటుగా అయితే తులసి వస్తూ ఉంటుంది. తులసి వచ్చి ఇదంతా కూడా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, ఆ పనివాడు తిన్న ప్లేట్లో ఆకులో ఇది కూడా తింటుందా? ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ సింధూర ఏం చేస్తుంది? ఆ పనివాడి ఎంగిలి ఇది తినడం ఏంటి? ఇదంతా తేడాగా ఉంది, దీన్ని నిలదీసి అడగాలి అని చెప్పి తులసి అయితే సింధూర తన రూమ్కి వెళ్ళాక తులసి ఇలా అడుగుతూ ఉంటుంది. నిజం చెప్పవే, నువ్వు చంటిని ప్రేమిస్తున్నావా అని చెప్పి తులసి సింధూరాని అడుగుతూ ఉంటుంది. దానికి సింధూర అయితే ఏమమ్మా, చంటిని ప్రేమించకూడదా అని చెప్పి భయపడుతూ అంటూ ఉంటుంది. అది విని వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ప్రేమించకూడదా అంటావేంటే? ఎందుకే పనివాడు వాడెక్కడ, నువ్వెక్కడ? చెంచులమ్మ కోడలివి నువ్వు, పనివాడిని ప్రేమించడం ఏంటి? నా తల పోయినట్టుగా ఉందే, ఏంటి నువ్వు వాడిన మాటలు అని చెప్పి తులసి అయితే సింధూరాని గట్టిగా నిలదీసి అడుగుతూ ఉంటుంది. ఇంతలో చెంచులమ్మ అక్కడికి వచ్చేస్తుంది.